హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ అన్వర్ మహమ్మద్ మోటో వ్లాగ్స్. మడ్గర్ సాహా అదే ఇది వచ్చి నాగ్పూర్ నుంచి సాగర్కి వెళ్ళే హైవేలు అయితే చూడండి. ఆవులు అయితే చనిపోయాయి, యాక్సిడెంట్ అయితే అయ్యి. ఓకే, థ్యాంక్ యూ. మేమున్న రూమ్ కాడి నుంచి ఇంకా సాగర్కి వెళ్ళాలని చెప్పి అయితే లొకేషన్ అయితే పెట్టుకున్నాం. ఇంకా దారి మధ్యలో అయితే రాగానే మన ఇంజిన్ ఆయిల్ అయితే బైక్ అయితే ఇంజిన్ ఆయిల్ మార్పుతామని చెప్పి ఒక సిటీలోకి అయితే వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేయించేసాను అనమాట. నూనె టేల్ సింగారి సిన్నదాన నీ ఇంటి దారిలోన పసోడై పాడుకోనా రింగా రింగా బిర్రాన చేరుకోనా. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ అన్వర్ మహమ్మద్ మోటో వ్లాగ్స్. సో ప్రజెంట్ అనమాట ఈరోజు మన లదాఖ్ సిరీస్లో డే 3 అనమాట. డే 3లో నాగ్పూర్ నుంచి మనం సాగర్కి అయితే వెళ్ళబోతున్నాం. అంటే మహారాష్ట్ర బార్డర్లో నుంచి మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. సో 4th స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అయితే వేయలేదు. సో ఈ ఇంట్రో కూడా నేను ఇంట్లో నుంచి అయితే ఇస్తున్నాను. మనం ట్రిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంట్రోస్ అయితే సరిగ్గా వేయలేదు. ఎందుకంటే మనం మార్నింగ్ 6కి అయితే లేచి జర్నీ చేసే టైంకి మనం ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి లేట్ అయితే అయిపోతుందని చెప్పి నేను ఇంట్రోస్ అయితే వేయలేదు. సో ఇంట్రోస్ అన్నీ ఇంట్లో నుంచి అయితే ఇద్దాం అని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో ఇంకా మనం డే 3లో మనం సాగర్కి అయితే వెళ్ళామన్నమాట. సాగర్కి వెళ్ళే రూట్లో కూడా మనం నాగ్పూర్కి అయితే వెళ్ళి లోపల సిటీలో నుంచి మన బైక్ అయితే సర్వీస్ అయితే చేయించుకొని అయితే వెళ్ళాను. వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇందులో అయితే నన్ను ఫాలో అయిపోండి. డే 1, డే 2 వ్లాగ్స్ అయితే రిలీజ్ చేశాను. చూడండి, ఖచ్చితంగా వీడియోస్ చూసి మీకు డే 3 వీడియో అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ లదాఖ్ సిరీస్తో నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకున్నాను. మాట్లాడుకున్నాం అనేది డైరెక్ట్ గోప్రో విల్ అయితే మాట్లాడుకున్నాం. లేట్ లేకుండా ఇంకా గోప్రో విల్కి అయితే వచ్చేయండి. మడ్గర్ సాహా అదే ఎగ్ లాంటిదే కానీ ఎగ్ నిమ్మకాయ చూసినావా? అడిగింది కానీ నిమ్మకాయ అలాంటిది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. A few moments later. क्या गांव है? गांव का नाम श्री हाँ, गांव का नाम बुट्टी बोले. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ వచ్చి మనం నాగ్పూర్ సిటీ నుంచి అయితే ఎంటర్ అయ్యి బయటకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు సాగర్కి అయితే వెళ్తున్నాం. ఆ సాగర్ అంటే మనకి 4th స్టేట్ అంట. ఇక్కడ నుంచి ఒక 350 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ పక్కన షుగర్ కేన్ అయితే అమ్ముతాం అన్నమాట. షుగర్ కేన్ తాగుదాం అని చెప్పి ఆగాం. సో మన బ్రో వాళ్ళు కొంచెం ఒక 10 కిలోమీటర్స్ అయితే ముందైతే ఉన్నారంట. మన బైక్ ఇంజనీర్ అయితే చేంజ్ చేయించుకొని అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు టైం వచ్చి 2:30 అలా అయితే అవుతుంది. సో ఎండ అయితే మామూలుగా దోవలు తీరిపోతుంది ఇక్కడ. సో కండిషన్ అయితే ఎలా ఉంది. సో ఫుల్ జాకెట్ అయితే వేసి అన్నీ అయితే తీసేస్తున్నాం. గాలి కూడా రావడం లేదు. ఒకసారి హెల్మెట్ వేసుకుని తలంతా లోపలంతా జలబొట్టేస్తూ ఉంది. నాన్ స్టాప్ 100 kilometers. ఎలా ఉంది డ్రైవింగ్? Phone temperature is high. You are advised to cool it down immediately.
Otherwise, apps such as navigation will not work properly. ఫోన్ టెంపరేచర్ కూడా హై వచ్చేస్తుంది ఇక్కడ. ఫోన్ కూడా హై టెంపరేచర్ చూపిస్తూ ఉంది ఇక్కడ. వెళ్తాం. నార్మల్ పెట్రోల్నా? పెట్రోల్ ట్యాంక్ కొద్దిసేపట్లో మనం మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవబోతున్నాం గాయస్. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు నుంచి మనం ఇందాక నుంచి మనం గోపురం ఎందుకు పెట్టలేదంటే ఫుల్ ఎండ కొడతా ఉంది. ఎండకి హీట్ అయిపోతుందని చెప్పి తీయలేదు. మన ఫోన్లోనే వ్లాగ్ చేస్తూ వచ్చాము అక్కడక్కడ నాగ్పూర్ సిటీ అంతా. ఇప్పుడే గోపురం పెట్టా. అసలు ఎండ ఎడ మామూలుగా లేదబ్బా. 42 ఉంది ప్రజెంట్. వీళ్ళు తెల్లకి స్కార్ఫ్ అవి కట్టుకొని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అట్టే వెళ్తున్నారు. తెల్వాద్ టోల్ ప్లాజా అంటే ఇప్పుడే దాటే. గోపురం పెట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ అనుకోండి. ఇప్పుడు 3 టోల్ ప్లాజాలో 4 దాటాం. ఫారెస్ట్ రేంజ్ అబ్బా. చెక్ పోస్ట్ ఎంపీ బార్డర్. ఫోటో కొట్టుకో. వెల్కమ్ టు ద ఇంట్రాగేట్ చెక్ పోస్ట్ ఎంపీ మధ్యప్రదేశ్. ఫైనల్లీ మనం మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాం గాయ్స్. మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఫీలింగ్ భలే ఉంది నాకు ఎలా. ఎందుకంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్లోకి వెళ్తా ఉంటే భలే ఉంది. ఫైనల్లీ మనం ఈ లదాఖ్ సిరీస్లో 4th స్టేట్ అయితే ఎంటర్ అయిపోయాం. ఇంట్రాగేటెడ్ చెక్ పోస్ట్ 200 మీటర్స్ అయితే ఉందన్న. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఆవులు ఎన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఇందాక దారిలో ఒక ఆవు చనిపోయింది. ఇది యాక్సిడెంట్. ఇది బార్డర్ ఇంట్రాగేటెడ్ చెక్ పోస్ట్ బార్డర్ ఆర్టీఓ. కొమ్ములు చూడండి దానికి ఎంత పొడుగున్నాయో. పొడిస్తే ఆడే పడిపోతాం మనం. అమ్మ చెత్తనా కొడక. ఆపాలంట ఆయన కోసం. ఆయన క్రాస్ అవుతున్నాడని ఆపేదానికి. ఇక్కడ అన్ని పేర్లని హిందీలో రాసిన. మనకి హిందీ రాపోయినా ఎలా మేనేజ్ చేయాలి చెప్పండి. ఈ పనుల్లో కనిపించలేదు. ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లో బైక్ రైడ్ చేస్తున్నాం గాయ్స్. మన వాళ్ళు ఆడాపుకున్నారబ్బా. వరే సీట్ కిందంతా నిప్పి వచ్చేస్తుంది మాకు. నర్సింగ్పూర్ 188, సియోని 127, పారిసా రావట్లేదే. నోరు తిరిగితే కదా ఆ పదాల. ఎండ మామూలుగా లేదు భయ్యా. సంపి వేస్తున్నాయి చూడండి.
స్పీడ్ బ్రేకర్లు మా బతికిచ్చింది కదా, స్పీడ్ బ్రేకర్ కదట. ఏంది ఇప్పుడే పానీపూరి తినేస్తున్నారా? టైం ఎంత అయిందా? 3:36. ఇదంతా ఎదురుగా కొండలే, కొండల్లో మళ్ళీ ఇల్లులు. సూపర్ ఉంది వ్యూ చూడటానికి. అటు సైడ్ చూడండి, మీకు గోపురంలో కనిపిస్తున్నా లేదో, డైరెక్ట్ చూస్తుంటే చాలా పెద్ద అబ్బా. ఇంకా మన దాంట్లో 3 పాయింట్స్ అయితే ఉంది. నిన్న మహారాష్ట్రలో 1000 రూపీస్ పట్టింది, అంతే 10 లీటర్స్ అంత వచ్చింది, 10 or 11 వచ్చింది. ఏ 130యా? ఆహా, ఇప్పుడే ఘాట్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఘాట్ రోడ్ చూసుకోడా అంతా గ్లౌస్ రయ్యా, రైడింగ్ జాకెట్ చెప్పేది. జాకెటా చెప్పేదే. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ప్రజెంట్ అయితే ఇప్పుడు టైము 4:33 అయితే అవుతా ఉంది. ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాం. సో మహారాష్ట్ర దాటి మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయి ఒక 20 minutes అయితే అవుతా ఉంది. ఘాట్ అయితే దాటేసి కొంచెం ముందుకైతే రాగానే మన అవినాష్ నా కోసం అయితే ఫొటోస్ అయితే తీసాడు కొన్ని. తీస్తా అలా జాకెట్ అయితే బైక్ మీద అయితే పెట్టాడు అనమాట. అది కొంచెం ముందుకు రాగానే యాడ పడిపోయిందో ఏమో కనిపించలేదు. ఇంకా ఇప్పుడు కొంచెం ముందుకు రాగానే వెతుక్కున్నాడు, జాకెట్ కనిపించలేదు అని చెప్పి ఇంకా పోయినాడు వెనక్కి, బ్యాక్ సైడ్ అయితే వెళ్ళినాడు. సో తీసుకొచ్చేదానికి అయితే వెళ్ళినాడు, చూద్దాం అని చెప్పి. సో నేను వాడికి ఫోన్ చేసినా ఫోన్ పోవడం లేదు, సిగ్నల్ రావడం లేదు. సో చూస్తా ఉన్నాను కొంచెం ముందు. అది తెలిసేది దొరకద్ది కానీ ఎవరైతే చేయరు ఇక్కడ. ఏం చేసుకుంటారు ఎవరిని చూసుకున్నా కానీ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నన్ను చూస్తా ఉన్నా సార్ ఏందో విచిత్రంగా గోర్ఖా వేషంలో వల్ల, అందుకని ఈ షూస్ జాకెట్ చిన్న వారం కదలే, అందుకే అలా చూస్తూ ఉన్నాను. అది మీరేం చేస్తారు? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకున్నాను. లేట్ అయినా ఇంటికి వెళ్ళి వ్లాగ్స్ అయితే చేసి పెడతాను మీకోసం. దొరికిందా? One hour later. నూనె తేల్ అదిరిపోలా. ఇవి నాకు పూరిలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఓ మై గాడ్, కాల్ చేశాడు గాయస్, కాల్ చేశాడు, మొత్తం కాల్ చేశాడు. కాజు కర్రీ మనవాడికి బాగా మండినట్టుంది, బాగా తింటా ఉన్నాడు.
ఆర్డర్ పెట్టింది రోటీ, ఇదేం చపాతి తీసుకొచ్చాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. కాజు మసాలా కర్రీ అంట ఇది. కానీ మా కాజు దొరకలా. కాజు లేదా? ఆదిరా రెండు ఉన్నాయి ఇంత కర్రీలో. అదృష్టవంతుడు బాను. హాయ్ గాయస్, ఇప్పుడైతే టైం అయితే 9:30 అయితే అవుతా ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు డిన్నర్కి అయితే ఆగాము. ఇక్కడ సాగర్కి ఒక 50 కిలోమీటర్స్ దగ్గరలో ఒక రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. సో రెస్టారెంట్ అయితే ఉంది, దాని పేరు ఎందుకో నాకు తెలియదు. సో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, నాకైతే ఐడియా లేదు. అసలు మనకి హిందీ రాదు కాబట్టి మనం గూగుల్ ట్రాన్స్లేట్ అయితే వాడుతా ఉన్నాం ఇక్కడ కూడా. ఇక్కడైతే ఇప్పుడే రోటీ అయితే చెప్పాము. వాడు రోటీ తెమ్మంటే బటర్ రోటీ ఏదో పూరీలు తెచ్చినట్టు తెచ్చాడు. మేము ఉండి బాయ్ నూనె వేసుకురా బాయ్ దాంట్లో అని చెప్తే ఆ నూనె చల్లుకు వచ్చేసినట్టున్నాడు. ఆ ప్యాకెట్ నూనె తీసుకొచ్చి చల్లుకుంటే అట్లా వస్తుంది అటైతే తీసుకొచ్చేసాడు. ఎందుకులే మాకు కాజు కర్రీ బాగుంది ఇక్కడ, టేస్ట్ బాగుంది. ఈ 2 డేస్లో మాకు కాజు కర్రీ టేస్ట్ అయితే నచ్చింది ఇక్కడ ఈ రెస్టారెంట్లో. సో నిన్నైతే వరస్ట్. ఈరోజు తిందామంటే రోటీలు బాగాలేవు. ఆ రోటీ తెమ్మంటే తందూరి రోటీలు తెస్తున్నారు, పుల్కాలు తెమ్మంటే చపాతీ తెస్తున్నారు. ఏం అర్థం కావట్లేదు అన్నమాట. సో ఓకే టేస్ట్ ఇక్కడ. ఇంకా స్టార్ట్ అవుతా ఉన్నాం మేము ఇప్పుడే. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంది. మనోడైతే డ్రైవ్ చేస్తా ఉన్నాడు. చెప్పు. హోటల్ తీసుకోవడానికి మంచి ప్లేస్ ఇది. ఐ లవ్ సాగర్ అంట. The next day. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సాగర్లో అయితే ఉన్నాం అనమాట. మనం సాగర్ సిటీకి అవుట్స్కట్స్ అయితే మనం హైవేలో అయితే రూమ్ అయితే తీసుకున్నాం. నా ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే సూపర్ ఉంది. మీకు ఒకసారి అయితే వ్యూ అయితే చూపిస్తా చూడండి. మంచి వ్యూ చూడండి అలా ఉంది. ఈరోజు అప్డేట్ ఏంటంటే ఇప్పుడు 7 అయితే అవుతా ఉంది టైము. ఇక్కడ నుంచి మనం ఆగ్రాకి అయితే వెళ్ళాలా. ఆగ్రాకి ఇక్కడ నుంచి ఒక 450 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి అయితే అనుకుంటాను. బ్రేక్ఫాస్ట్కి అయితే అయితే ఒక 230 కిలోమీటర్స్ అయితే కొట్టేద్దాం అని చెప్పి అయితే అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు కొడితే ఇంకో 200 ఉంటుంది. ఇంకా మనం మధ్యాహ్నం 11 నుంచి ఇంకా మధ్యాహ్నం 6లో 4 లోపల అయితే ఆగ్రాకి అయితే రీచ్ అవ్వాలని చెప్పి మనం అనమాట ఈరోజు మా ప్లాన్ అయితే. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో పాత వీడియోలు కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసినప్పుడు మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను మన షూ మాసిపోయి ఇంకా అయితే కడిగేసాను, మొత్తం నీట్గా కడిగైతే అక్కడ పెట్టాను అనమాట. సో ఆరలేదు ఇంకా అట్టే పెట్టా, వేసుకెళ్ళిపోతాం ఏముంది. అయితే మేము నైట్ అయితే ఉన్నాం కదా, ఆ రూమ్ అయితే చూపిస్తా చూడండి ఒకసారి. 103 రూమ్ మనం. లగేజ్ అంతా ఇక్కడే ఉంది. నిన్న నైట్ జాకెట్స్ అన్నీ ఇక్కడ వచ్చి ఇక్కడైతే హ్యాంగ్ చేస్తున్నాయి. ఏసీ వేసుకొని పడుకున్నాం. లగేజ్ అంతా ప్యాక్ చేసాం. ఇప్పుడు అంతా టాప్ బాక్స్లో సర్దేసాం. నైట్ అయితే లగేజ్ అయితే ఇలా ఉంది మాది. ఎంత ఈ రూమ్కి 1000 రూపీస్ అయితే తీసుకున్నాం మాకు. సో వర్త్ అని అయితే అనిపించింది మాకు ఈ 1000 రూపీస్. బాగుంది, మంచిగా ఉంది.